భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో మొత్తం 1098 పోలింగ్ స్టేషన్లు ఉండగా అందులో 312 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలింగ్ మెటీరియల్ను సిబ్బందికి అందజేస్తున్నారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందజేస్తారు. ఈ నెల 30 అంటే రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక జిల్లా అంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించి నిన్న సాయంత్రంతో ప్రచారాలు అయితే ముగిశాయి. అయితే ఈ రోజు పోలింగ్ సిబ్బందికి సంబంధించిన పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ అయితే జిల్లా అధికారులు ఈ యొక్క పోలింగ్ సిబ్బందికి అయితే అందజేస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు గాను 1098 పోలింగ్ స్టేషన్లు ఉండగా ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి సిబ్బందిని అందరినీ కూడా ఈ రోజు భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఏదైతే ఉద్యోగ అంటే ఈ యొక్క విధులు కేటాయించారో విధులకు కేటాయించినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ యొక్క పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి అయితే రావాలని ఏ ఒక్కరికి కూడా అంటే ఎవరు కూడా గైర్హాజరు కాకూడదని ఎవరైనా అంటే గైర్హాజరు అయితేనైతే వాళ్ళపై అయితే సస్పెండ్ చేస్తామని కూడా జిల్లా కలెక్టర్ అలా నిన్నైతే ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ యొక్క పోలింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ను వీరందరూ కూడా తీసుకొని ఈరోజు సాయంత్రం అయితే పోలింగ్ స్టేషన్లకు బయలుదేరతారని కూడా ప్రియాంక అలా చెప్పారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏజెన్సీ జిల్లా అయినటువంటి భద్రాద్రి జిల్లాలో ఈ నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అంటే ఏజెన్సీ గ్రామాలు అయితే ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ఏజెన్సీ గ్రామాల్లో అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క మావోయిస్టులు అయితే అనేక లేఖలు కూడా విడుదల చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ యొక్క తెలంగాణలో అయితే మావోయిస్టు ప్రభావితం అయితే అంతగా లేదు కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడద్దు అని అయితే మా ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇటు మనుగూరుకు సంబంధించి మనుగూరులో అంటే పినపాక నియోజకవర్గానికి సంబంధించి మనుగూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి అంటే మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లందు సింగరేణి ఎయిడెడ్ పాఠశాలలో ఈ యొక్క పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని కూడా అక్కడ పెట్టారు. అది అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఆచార్య ఏదైతే వ్యవసాయ కళాశాలలో ఈ యొక్క పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఇక భద్రాచలానికి తీసుకుంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా చెప్పారు. అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ శాఖకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే 3,09,70,240 రూపాయల నగదును వీరు ఇప్పటి వరకు సీజ్ చేసినట్లుగా, అదేవిధంగా 19,80,486 అంటే 1,820 లీటర్ల మద్యాన్ని 68,238 కేజీల గంజాయిని 1,45,000 రూపాయల అంటే 2.6 కేజీల వెండిని 5,30,000 రూపాయల విలువ గల పీడీ రైస్ని కూడా సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ కూడా వెల్లడించిన పరిస్థితి కూడా ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు ఏజెన్సీ ప్రాంతము అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైనటువంటి భద్రాద్రి జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ఇటు పోలింగ్ స్టేషన్లు కావచ్చు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని విధాల ఏర్పాట్లను కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. ఇటు పోలీసుల పరంగా తీసుకుంటే పోలీస్ శాఖకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీరైతే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.